ఇప్పుడు తింటానమ్మా, నువ్వు తిన్నావా? దోశ తిన్నావా? పిన్ని గారు బాగున్నారా? బాగున్నానమ్మా, కూర్చోండి. పద్దు ఏం చేస్తుంది? ఏం చేసేదే ఉందమ్మా, వంటగదిలో ఉన్నది. అమ్మగారు చెప్పిన పద్ధతిగా ఆ పనులు చెప్పిన వ్యవహారాలు, పని రాదు పాట రాదు, చెప్పి చెప్పి నా బుర్ర బలిగిపోతుందమ్మా. ఆమె అమ్మగారికి ఇష్టమై చేసుకొచ్చిన కోడలు కదా, అందుకోసం అలా ఉంటది. ఇప్పుడు అందరూ అలానే ఉన్నారు పిన్ని గారు, మా వదిన కూడా అలానే చేస్తుంది. ఎలా ఉన్నా గాని లేదమ్మా, నన్ను మాత్రం నోట్లు వేసుకొని ఆడపోసుకుంటుంది. ఆ ఇంటికి ఆ అక్కకి ఈ చెల్లెలక చెప్పి నన్ను ఆడిపోసి నా బుర్ర పాడైపోతుందమ్మ. నిన్ను ఎవరికని చెప్పను? ఇటు ఈయనకు చెప్పనా, అటు కొడుకు చెప్పనా, కోడలకు చెప్పనా? పద్దు పద్దు ఏంటదినా? పద్దు, నిన్ను విషయం అడుగుతా, నాకు నిజం చెప్పు. ఏంటదినా? మా అమ్మ నిన్ను ప్రతి విషయంలో తప్పు పడుతుంది, ప్రతిసారి విసుక్కుంటుంది, ఎవరైనా వస్తే నీ గురించి చెడ్డగా చెప్తుంది. ఈ విషయంలో నీకేం బాధ అనిపించట్లేదా? అదేం లేదు వదిన, మీ అమ్మైనా మా అమ్మైనా నాకు ఒకటే వదిన. అయినా తన కోపంలో నాకు ప్రేమ మాత్రమే కనిపిస్తుంది వదిన, నేనేం బాధపడట్లేదు. అమ్మా అమ్మా, చూసావు కదా, ఇకనైనా మారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరితోటి నీ కోడలు మంచిది కాదని అన్ని చెప్తున్నావు కదా వాళ్ళకి. నేను సొంత కూతుర్ని అయినా నీది నిజస్వరూపం అంతా తెలిసి కూడా తను నీ గురించి ఏ మాత్రం కోపం గాని బాధ గాని చూపించట్లేదు. ఈ ఇంటి పరువు నిలబెట్టడం కోసం తను ఎంత తాపత్రయపడుతుందో తెలుసుకుని ఇకనైనా మారమ్మా. నన్ను తనని ఒకేలా చూడు. బాగా చెప్పావమ్మా సుమా, నేను చేయలేని పని నువ్వు చేశావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, కూతుర్ని కోడల్ని ఒకేలా చూడడం నేర్చుకో. కోడల్ని కూతుర్లా చూసుకొని చూడు, తన తల్లిదండ్రులను కూడా మర్చిపోయి నీతో ఉంటుంది. ద్వేషిస్తే తన ద్వేషాన్నే ఇస్తుంది. మనం ఏమిస్తే అది తిరిగి వస్తుందనే మాట ఇలానే వచ్చి ఉంటుంది బహుశా. ఈ వీడియో కేవలం